ఇంటర్లో పాస్ అయిన వాళ్ళకు శుభాకాంక్షలు, ఫెయిల్ అయిన వాళ్ళు ఏం రంది వడకుర్రి, మళ్ళా పరీక్షలు రాయిర్రి, పాస్ గార్రి. అరే అసెంబ్లీకి ఓడినోళ్ళు పార్లమెంటుకు పోటీ చేస్తలేరా? మనం కూడా గంతే అనుకోవాలి. చలో ఇక హెడ్లైన్స్ చూద్దాం. కాళేశ్వరం మీద చర్చకు సవాల్, సీఎం సారు అరుచుకుంటూ ఆర్ పార్. రుణమాఫీ వేస్తే రాజీనామాకు రెడీ, సర్కార్ సయ్యనుడితో రాజకీయ వేడి. కారు కోసం ఎక్కిండు బస్సు, కాంగ్రెస్ మీద కస్సు బుస్సు. ఎంపీ నామినేషన్లు రేపే లాస్ట్, ఇక తిరుగుతారు లేకుండా రెస్టు. డబ్బున్నే లోకల్ బాడీ ఎలక్షన్లు, పనులు షురూ చేస్తున్న ఆఫీసర్లు. సీఎం సీట్ల కూకుండా అయిపోయే, ఇంకేంది అంటే నడుస్తుందా? పార్టీకి పతార పెంచాలి, ఏలువడిలా రువ్వడి చూపించాలి, పబ్లిక్ తిప్పలు అరుచుకోవాలి, ఎవరికేం కావాలనో చేయాలి. ఇవన్నీ ఒగెత్తైతే ఎలక్షన్లు ఒగెత్తు, ముంగటబడి నడవాలి, అందరినీ నడిపియాలి, కార్యకర్తలకు హుషారు తెప్పియాలి, పబ్లిక్ తోటి సప్పట్లు కొట్టించుకోవాలి. ముఖ్యమంత్రి గారి ప్రచారం అంటే ఆ మాత్రం ఉండాలి. మళ్ళా దానం నాగేందర్ సార్ ను పార్లమెంట్ కు పంపాలి, లక్ష మెజార్టీ రావాలని సికింద్రాబాద్ లో రోడ్ షో చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. అప్పుడు కాంగ్రెస్ వల్లనే సిటీ డెవలప్ అయింది, ఇప్పుడు గ్యారంటీలు పక్కా అమలు చేస్తామని చెప్పి ప్రతిపక్షాలను అరుచుకున్నాడు. ఈడికెళ్లి గెలిచి సెంటర్ మంత్రి అయిన కిషన్ రెడ్డి సార్ పైకందేలే సవలతులు పెంచలేదు అధికారం అయిండు. ఇక కార్ టికెట్ మీద నిలబడ్డ పద్మారావు సార్ మంచోడని చెప్పి గిట్లెడ్డిచ్చిండు గులాబీ బాసును. పచ్చన్నని గెలిపియనికే కాదు, పరిపతున్న పచ్చన్న ఇజ్జతియానికే కేసీఆర్ ఎన్నికల్లో పోటీ పెట్టిండు. అయ్యను ఫామ్ హౌస్ లో వండిండు, కొడుకేమో జూబ్లీహిల్స్ గెస్ట్ హౌస్ లో వండిండు. పద్మారావు నామినేషన్ కి ఎందుకు రాలే అని నేను అడుగుతున్నా. తలసాని సార్ కొడుకు సాయన్న పోటీ చేస్తాడని ఫస్ట్ కాంచి ప్రచారం అయితే, అసెంబ్లీ రిజల్ట్ చూసినాక సైడ్ అయితే ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ సాబును నిలబెట్టిర్రు అన్నట్టు. అయితే పద్మారావును ఓడించడం ద్వారా కిషన్ రెడ్డిని గెలిపించాలని బిడ్డ బెయిల్ కోసం మీ సికింద్రాబాద్ సీటును కేసీఆర్ తాకట్టు పెట్టిండు. సికింద్రాబాద్ సీట్ కోసం ఇట్లా ప్రచారం చేసి సీదా వరంగల్కి వచ్చి ఓరుగల్లు జనజాతర మీటింగ్ పెట్టిండు, కడియం కావ్యక్కను ఎంపిక చేయాలని. ప్రశ్నించే అంగిలాగు ఊడవిస్తామని అసెంబ్లీలో మా కళ్ళలకు చూసే ధైర్యం లేక పారిపోయి నిన్న ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు. నీకు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే రా కాళేశ్వరం పోదాం. మేడిగడ్డ మేడి పండైంది, సుందిల్లో సున్నమైంది, అన్నారం ఆకాశంలో కలిసిపోయింది. ఇది ఆ సన్నాసి చేసిన గొప్ప పని. గమ్మతేందంటే వరంగల్ లో ముగ్గురు క్యాండిడేట్లు ఒక్క కార్లోనే ఉన్నారు మొన్నటి దాకా. ఎమ్మెల్యే కడియం సార్ కాంగ్రెస్ లోకి వచ్చి బీజేపీ టికెట్ తెచ్చుకుంటే, పాత ఎమ్మెల్యే అరు రమేష్ సార్ కమలం కండువా కప్పుకొని పువ్వు గుర్తు మీద పోటీ చేస్తున్నాడు. ఇక బీఆర్ఎస్ తరఫున హన్మకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ సార్ కు ఛాన్స్ వచ్చింది. ఈ నుంచే మీరు బండకేసి కొట్టిన ఆయన దొరికిండు అరు రమేష్. ఎవరా ఆయన? మీ భూములు మింగిన అనకొండ కాదా? అంత సారిష్టం మనం అనొద్దు గాని, ఓ ఏడాది ముంగట గీ యాత్ర వేస్తేనా రైతుల తిప్పలేంది, ఇండ్ల బాధలేంది, కొలువుల పొట్లాటైంది, పోడు పట్టాల పంచాదేంది, ఎవరికేం కావాలి, ఎవలేం అడుగుతాండ్రు మొత్తం తెలిసిపోవు. ఇక దాన్ని బట్టి ఏలువడి మార్చుకుంటే ఇవాళ గింత రిస్క్ తీసుకునే అక్కరే రాకపోనేమో. అమ్మో, అంత పెద్ద సార్కు మనం సలహా ఇచ్చేటంతోళ్ళమ్మా. సరే సరే, ఇవాళ కేసీఆర్ సార్ బస్సు యాత్ర ఎట్లా షురైందో చూద్దాం పాండ్రి. మొదలైతే ఇంట్లోకెళ్ళి వచ్చి శనార్థి చెప్పుకుంటా కారు ఎక్కినాక గుమ్మడికాయ కొట్టి దిష్టి తీయంగానే చాలా అయింది బండి. సీదా పార్టీ ఆఫీస్ కాడికి వచ్చి తెలంగాణ తల్లికి దండేసి బస్ ఎక్కి యాత్రకు బయలుదేరిండు. 12 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 17 రోజులు ప్రచారం చేస్తాడు. బస్సులనే సకల సౌలతులుంటాయి సారుకు. వెనకాల 25 కార్లు. హైదరాబాద్ కెళ్ళి చక్కగా నల్గొండ మీదకి వెళ్ళి పోతుంటే ఆర్జాల బాయ్ కాడ పబ్లిక్ నిలబడితే బస్ ఆపిండు. 20 రోజులు ఎండలు వస్తున్నాం మేము. రైతు బంధు రుణమాఫీ చేయలేదు. మిర్యాలగూడ పోయి నల్గొండ ఎంపీ క్యాండిడేట్ కంచర్ల కృష్ణారెడ్డి సార్ ను గెలిపియాలని ప్రచారం చేసుకుంటా కాంగ్రెస్ గవర్నమెంట్ ను అరుచుకున్నాడు కేసీఆర్ సారు. నీ పేగులు తీసి మెడలేసుకుంటాం, నీ గుడ్లు వీకి గోళీలు ఆడతాం, మిమ్మల్ని పండబెట్టి తొక్కుతాం. ఇదా భాష? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష. కేసీఆర్ తీసుకుపోయి చెర్లపల్లి జైలు వేస్తామంటారు. ఈ జైళ్లకు తోకమట్ట కేసీఆర్ భయపడతాడా? ఇదైనాక సూర్యాపేటకు వచ్చి రోడ్ షో చేసిండు గులాబీ పార్టీకి ఓటేయాలని. పాత నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ సీట్లుంటే ఇది ఒక్కటే గెలిచింది బీఆర్ఎస్.
ఏం మాట్లాడుతున్నావయ్యా? నేను పైసలు తినుడేంది? చల్ రుజువు చేయి, పదవికే రాజీనామా చేస్తా. అబ్బో నీ కథ ఎవరికి తెలియదు. గా కాంట్రాక్టర్ తన ఎంత పైకం గుంజినవో అందరికేరికే. ఏహే నేను అవినీతి చేసినట్టు చూపిస్తే ముక్కు నేలకు రాస్తా. చల్ చూపి నేను తప్పు చేసినట్టు గుండు కొట్టించుకుంటా అని ఎన్నో సవాళ్ళు చూసినాం. అవన్నీ అప్పటి మందమే. ఎవ్వరు ముంగటికి రారు, మాట మీద నిలబడరు. ఇప్పుడు ఖతర్నాక్ ఛాలెంజ్లు నడుస్తున్నాయి. ఇవేమైతాయో మరి. అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్తూపం దగ్గరికి పొద్దున 10 గంటలకు నేను వస్తా, నువ్వు రా. ఆగస్టు 15వ తారీఖు లోపు నువ్వు 2 లక్షల మాఫీ చేస్తా అని, 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి, నేను ప్రమాణం చేస్తాను. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైన 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. నువ్వు అమలు చేస్తే నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా పోటీ కూడా చేయను. నువ్వు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతావు. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ, మాట మీద ఉండాలి. నీ మామలాక మాట ఇచ్చి మాట తప్పి తలకాయ లేని మాటలు మాట్లాడతాం అనుకుంటున్నావేమో. సవాళ్లు స్వీకరించిన సిద్దిపేట చెప్పుడు కాదు, జేబుల రాజీనామా పత్రం పెట్టుకో. ఇవాళ 10-12 ఎంపీలు మనం గెలిస్తే తెలంగాణలో భూమి ఆకాశం ఒకటి చేసేంత పోరాటం చేస్తాను నేను మనవి చేస్తాను. నీ దమ్ముంటే 2 సీట్లు గెలవా, నేను నా మంత్రి పదవి రాజీనామా చేస్తాను. మేము ఈ 5 సంవత్సరాల కాలంలో 6 గ్యారంటీలని చేయకుండా ఉంటే మేము ఎవ్వరం కూడా నిలబడమని చెప్తా ఉన్నాం. ఇది మా ఛాలెంజ్ అని. ముఖ్యమంత్రి మారిండు, మంత్రులు మారిండ్రు, ఎమ్మెల్యేలు మారిండ్రు. ఇక రేపు ప్రధానమంత్రి మారొచ్చు, సెంటర్ మంత్రులు మారొచ్చు, మన ఎంపీలు సుత మారుతారు. ఇవన్నీ పెద్ద పెద్దోళ్ళ పదవులు. జర మాసంటి చోటా మోటా లీడర్ల పదవుల గురించి ఎప్పరాదుర్రి అంటారా? ఈ వార్త మీకోసమే. శ్రీ క్రోధినామ సంవత్సరం అనే కంటే ఓట్ల నామ సంవత్సరం అనుడు కరెస్ట్ ఏమో. హౌ మరి ఏడాది పొడుగుతూ ఎలక్షన్లే. తెలుగు కొత్త ఏడాది ఇట్లా వచ్చిందో లేదో పార్లమెంట్ ఎలక్షన్లు కాబట్టే. ఈ ఓడివంగానే లోకల్ బాడీ ఎన్నికలు అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ఓట్లకు తయారుండురని సర్కారుకు ఉత్తరం రాసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. 12,000 మీద సర్పంచుల పదవి కాలం 3 నెలల కిందటనే ఓడిస్తే స్పెషల్ ఆఫీసర్లు చూసుకుంటుర్రు అంతా. ఓ నెల రోజులైతే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు సుతా దిగిపోతారు. లోకల్ బాడీ ఎన్నికలంటే బ్యాలెట్ బాక్సులే ఉంటాయి. పేపర్లు గిట్లా ముద్రగొట్టి బాక్సులు తయారుంచుకోరి మొత్తం వివరాలన్నీ మే 15వ తారీఖు కల్లా పంపాలని సర్కార్ను కోరింది ఎన్నికల సంఘం. ఆ లెక్కన చూస్తే జూన్, జూలై నెలల్లో ఓట్ల జాతర వచ్చేటట్టే ఉంది. సర్పంచ్లకు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు వేరువేరుగా ఓట్లు ఉంటాయి కాబట్టి ఇవో 2-3 నెలలు నడుస్తుండొచ్చు. అటెన్క మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు వస్తాయట తెలంగాణ అంతటా. ఇవైన కొన్నొద్దులకో మళ్ళేడో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉండనే ఉండే. ఈ లెక్కన చూస్తే ఏడాది దాకా తెలంగాణ పబ్లిక్ అంతా ఓటర్ దేవుళ్ళేపో. ఎండలకు మొన్నటిదాకా ఫంక్షనాల మీటింగులు పెట్టినోళ్ళు ఇక పబ్లిక్లకు వస్తున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలు. గెలిపిస్తే ఏం చేస్తారో చెప్పుడు, పడని పార్టీలను పొట్టు తిట్టుడు. అటు ఢిల్లీకి వెళ్ళి సెంటర్ మంత్రులు, ఇటు సీఎం మంత్రులు. కేసీఆర్ సారు సీనియర్ లీడర్లంతా దిగే వరకు ప్రచారం జోరైంది. చూద్దాం పండ్రి ఇయాల్టి నామినేషన్లు, ప్రచారాలు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు చేసి సెంటర్ మంత్రి అనురాగ్ శర్మ సార్ తోటి జులూస్ తీసి నామినేషన్ వేసింది హైదరాబాద్ బీజేపీ క్యాండిడేట్ మాధవీలత మేడం. ఈ తాపకు పక్కా గెలుస్తారట. ओवैसी का नहीं कोई अता पता जब से आई है माधवी लता. సికింద్రాబాద్, ఉజ్జయిని, మంకాలిగుల్లె పూజలు చేసి నామినేషన్ కార్యానికి వచ్చిండు కాంగ్రెస్ క్యాండిడేట్ దానం నాగేందర్ సారు, సీఎం రేవంత్ రెడ్డి సారు. దానం నాగేందర్ కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన భూమిక పోషించబోతున్నాడు. నాది బాధ్యత. యాదాద్రి నరసన్నకు మొక్కుకొని భువనగిరి కాంగ్రెస్ ఎంపీగా కాగితాలు సమర్పించిండు చామల కిరణ్ కుమార్ రెడ్డి సారు. నల్గొండల పెద్దలు జానారెడ్డి సార్ కొడుకు రఘువీర్ రెడ్డి అన్న నామినేషన్ కి 2 మంత్రులు వచ్చిండ్రు. మల్కాజ్గిరిలో కారును గెలిపియాలని షామీర్పేటలో ప్రచారం చేసిండు రామన్న. రుణమాఫీ చేస్తా, 4,000 ఇస్తా, 2,500 ఇస్తా, తులం బంగారం ఇస్తా, స్కూటీలు కొనిస్తా, నువ్వు ఏది కావాడితే చేస్తా అని చెప్పి మోసం పార్ట్ 1 అనే సినిమా అప్పుడు చూపెట్టిండు అసెంబ్లీ ఎలక్షన్ ముందు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు ఇంకో సినిమా మోసం పార్ట్ 2 యాదగిరిగుట్ట పోయిండు. పోయి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టేస్తున్నా
15 ఆగస్టు రుణమాఫీ చేస్తా అంటాడు. కరీంనగర్ లో కమలం బండి సంజయ్ సారు, కారు వినోద్ సారు జోరుగా ప్రచారం చేస్తున్నారు. మేము కొట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీలో మీ హామీలు నెరవేర్చారు, కొట్లాడే నెరవేర్చారు. వీళ్ళు జాతీయ పార్టీ నాయకులు, వీళ్ళు పార్టీలో వీళ్ళు ఏమీ మాట్లాడరు. టీఆర్ఎస్ పార్టీ ఉంటే బీఆర్ఎస్ పార్టీ మేము గెలిచినాం. 553 సార్లు ప్రశ్నలు ఇచ్చిన పార్లమెంట్ లో. వరంగల్ లో కాంగ్రెస్ టికెట్ మీద కడియం కావ్యక్క, పువ్వు గుర్తు మీద ఆరు రమేష్ సార్ నామినేషన్ వేసిండ్రు ఇయ్యాలనే. మరి ఇది ఈ పార్లమెంట్ ను దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంచుతానని కరీంనగర్ లో మొన్న వెల్చాల రాజేందర్ రావు, ఇలా అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి సార్ తరపున నామినేషన్ వేసిండ్రు కాంగ్రెస్ టికెట్ ఇయ్యకున్నా. ఖమ్మంలో సుధా నిన్న రఘురామారెడ్డి సారు, ఇలా రాయల నాగేశ్వరరావు, పోట్ల నాగేశ్వరరావు సార్లు పోటీలు పడి కాయిదాలు ఇచ్చిండ్రు. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు మళ్ళా నిలబడతాండు. పార్లమెంట్ లో తెలంగాణ తరపున ప్రశ్నించే గొంతు అవసరం. అది సాధ్యపడేది బీఆర్ఎస్ ఎంపీలకు మాత్రమే. కోనాయిపల్లి వెంకన్నగుల్లె పూజలు చేసి మెదక్ కార్ క్యాండిడేట్ గా వెంకట్రామరెడ్డి సారు, కాంగ్రెస్ నీలమ్మ సారు, జహీరాబాద్ లో బీఆర్ఎస్ అనిల్ సారు, కాంగ్రెస్ సురేష్ శెట్కర్ సారు, ఆదిలాబాద్ లో బీజేపీ నగేష్ సార్లు నామినేషన్ వేసిండ్రు. నిజామాబాద్ లో కాంగ్రెస్ జీవన్ రెడ్డి సార్ నామినేషన్ వేసి కరువు పని చేసేటోళ్ళ కాడికి పోయి ముచ్చట పెడితే ములుగుల మంత్రి సీతక్క పని కూడా చేసింది జరసేపు. నామినేషన్లకు రేపే ఆఖరి ఛాన్స్. అటెన్క ప్రచారం ఇంకింత జోరుంటది. సార్వత్రిక ఎన్నికల ప్రచారం రోజు రోజుకు వేగం పుంజుకుంటుంది. గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి పార్టీలు. నేరుగా ఓటర్లను కలుస్తూ గెలిపిస్తే చేసే పనులను వివరిస్తున్నారు అభ్యర్థులు. ఎలాగైనా తమ ప్రత్యర్థులను ఓడించాలని ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. మరోవైపు తమ అభిమాన నాయకులు చట్టసభల్లో ఉండాలని కాంక్షిస్తూ పూజలు చేస్తున్నారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీసారు గెలవాలని చెన్నూరు పెద్దన్మన్ గుడిలా 101 కొబ్బరికాయలు కొట్టిండ్రు కాంగ్రెస్ కార్యకర్తలు. వంశీసారు పెద్దాపూర్ యోగానంద లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాడు. ఈ ఏరియాకు పెద్దలు కాక చేసిన సేవలు గుర్తు చేసి బీఆర్ఎస్ ఏలువడిలా ఎంత తెరలైందో చెప్పిండు ఎమ్మెల్యే వివేక్ సారు. 2 లక్షల రుణమాఫీ ఎట్లా చేసేది క్లియర్ గా చెప్పినాడు. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వము బ్యాంకర్స్ తోని మాట్లాడింది. ఇవన్నీ కూడా అప్పు మేము కడతాము, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటది కట్టనీకి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్స్ కి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఎంత ఫాయిదా అయ్యేది చెప్పి అవతల పార్టీలను గిట్ల అరుచుకున్నాడు వంశీసారేమో. స్థానికుల గురించి మాట్లాడుతుంటే సిగ్గుండాల టీఆర్ఎస్ నాయకులకు లేదా ఇంకోరికైనా ఇది చెప్పడానికి. ఎందుకంటే ప్రజలు ఏమంటున్నారంటే నన్ను టీఆర్ఎస్ ఎంపీతో కంపేర్ చేసుకున్నా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కంపేర్ చేసుకున్నా, నన్నే ఇక్కడ ఎక్కువ చూసినారు, ఇక్కడ ఎక్కువ తిరుగుతున్నాను. ఈ గిట్టు చూడుర్రి, బొచ్చెడు మంది బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ లకు వస్తామంటే మంత్రి శ్రీధర్ బాబు సారు కండువాలు కప్పిండు కమాన్పూర్లా. అన్నా పలానూర్లో మీ వాళ్ళే ఉన్నారటగానే, జర ఫోన్ చేసి చెప్పరాదు మనకే ఓటేయమని. అరే నేను చూసుకుంటా తీ తమ్మి, వాళ్ళకి మనం ఎంత చెప్తే అంత. సారు ఓ పారి నువ్వు వచ్చి ప్రచారం చేస్తే నేను పక్క గెలుస్తా సారు. కాకా మీ బలగం పెద్దదేగానే, ఏదన్నా ఉంటే నేను చూసుకుంటా కానీ జర అందరికీ చెప్పు మన గుర్తుకే ఓటేయమని అని అడుగుతుంటారు. అంటే తెలిసినోళ్ళు చెప్తే ఇంటారని మనోళ్ళు ఆపోచన. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే తమిళిసై మేడం మళ్ళా తెలంగాణకు వస్తుందుల్లో. ఈ తాపకు గవర్నర్ గా కాదు బీజేపీ లీడర్ గా, అది కూడా స్టార్ క్యాంపెయినర్ గా తెలంగాణలో ఎలక్షన్ ప్రచారం చేస్తానికి 40 మంది స్టార్ క్యాంపెయినర్లను పెడితే ప్రధానమంత్రి మోడీ సారు 7 సెంటర్ మంత్రులతో పాటే ఈ మేడం కూడా ఉన్నది. జప్పున తెలంగాణకు వచ్చి బీజేపీ గొప్పతనం మళ్ళా గెలిపిస్తే ఫాయిదాను ఎరకయేస్తుంది అన్నట్టు పబ్లిక్ కు. 4 ఏళ్లు మన కాడ గవర్నర్ ఉన్నది కాబట్టి ఈడి రాజకీయాలు తెలుసు, లీడర్ల సంగతి తెలుసు. మళ్ళా ఓటర్లకు సుతం మేడం ఎరకనాయే. అప్పట్లా నాకు ఇయ్యాల్సిన మర్యాద ఇయ్యలే, నేను పబ్లిక్ తిప్పలు చెప్పినా పట్టించుకోలే, రాజ్భవన్లనే ప్రజా దర్బార్ పెట్టాల్సి వచ్చింది అని మొత్తం చెప్తుండొచ్చు. మళ్ళా బతుకమ్మలాడే బోనాలు తీసే మేడం చెప్తే మహిళా ఓటర్లంతా మాకే జయగొడతారని బీజేపీ పెద్దల ఆపోచన. మొన్ననే గవర్నర్ పదవికి రాజీనామా పెట్టి కమలం కండువ కప్పుకొని మద్రాస్ ఎంపీగా నిలబడ్డది తమిళిసై మేడం. ఆడ ఓట్లు ఒడిచినాయి కాబట్టి ప్రచారం కోసం వీడికి తీసుకొస్తున్నట్టు. మన పాత గవర్నర్ గారి ప్రచారం తోటి బీజేపీకి ఎంత ఫాయిదా అవుతుందో గాని తెలంగాణ రాజకీయాల్లో తమిళిసై మేడాన్ని మళ్ళో పారి చూడబోతున్నామబ్బా. అబ్బా ఐతారం కూడా వంట చేయాలనా, అట్లా హోటల్కి పోయి బిర్యానీ తిందాం. గింత రిస్క్ ఎందుకు మామ, ఫ్యామిలీ ప్యాక్ చెప్పినమంటే మస్తు మస్తు అవుతుంది. ఫోన్లా ఒక్క ఆర్డర్ పెడతా అయిపోయే, ప్లేట్లు కడిగి ముంగట పెట్టుకునే లోపే పార్సల్ తీసుకొచ్చి కాలింగ్ బెల్ కొడతాడు.
కాక మా సందు శివర కొత్తగా పెట్టిండ్రు హోటలు టేస్ట్ మస్తు ఉందిరా. ఇవాళ రేపు గిట్లనే ఉన్నది మరి. ఇంట్లో వండుడు తక్కువ, బయట గుమ్ముడు ఎక్కువ. గసొంటోళ్ళంతా జర మంచిగా చూడాలి గీ వార్త. బువ్వ కూరల మీద ఈగలు పడొద్దని మూతలు తెరిచిపెట్టినట్టే ఉన్నది పో పట్నంలో కల్తీ తిండి కథ. హోటళ్లలో ఏం వండుతున్నారో, రోడ్ల పక్కన ఏం పెడుతున్నారో తెలియకుంటుందిలా. చెక్కింగ్ చేస్తోళ్ళు లేరు మరి. హైదరాబాద్ లా 30 సర్కిళ్లుంటే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉత్త 14 మందే. అంటే ఒక్కరు 2 సర్కిళ్లు చూసుకోవాలి. ఇక హోటళ్ల లెక్క తీస్తే పట్నం అంతటా చిన్నై పెద్దయి కలిపి 50,000 మీదనే. అంటే ఒక్కరు 3,500 హోటళ్లు తిరగాలి. రోజుకు 100 తిరిగినా చెక్కింగ్ చేసుడు కష్టమే. లెక్కకైతే 21 మంది ఉండనట. కానీ ఈ నడమనే 4గురిని సస్పెండ్ చేస్తే ఇంకో 2 లాంగ్ లీవ్ పెట్టిరట. పట్టించుకునేటోళ్ళు లేకపోతే ఇక ఆగుతారా? ముక్కిపోయింది, మురిగిపోయింది ఫ్రిడ్జ్లలో దాచిపెట్టి ఇప్పుడే గరం గరం వండినమని వడ్డిస్తుంటారు. తినే తిండే కాదుల్లో, ఇంట్లోకి వాడే సగులం సరుకులు కల్తేనాయే. ఇక పోరల ఐస్ క్రీంల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మనమేమన్నా తక్కువనా మరి? సూపులకు ముద్దుగా పడితే చాలు ఎగబడి కుమ్ముడే. ఎట్లుండి ఏం నూనె పోసిరో మనకేమెరక. అంటే పైసలు పెట్టి పానాలు ఖరాబు చేసుకునే కథ అవుతుందన్నట్టు. మీకు నచ్చని మాట ఏందంటే బయట ఎంత తక్కువ తింటే అంత మంచిదియా. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.